గాయత్రి మంత్రం పలకటం అంటే పలుకుతారు, దానికి తగినట్టుగా జీవన విధానం ఉండాలి అంటే ఎలా? గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే, నిజంగా గాయత్రి మంత్రాన్ని చేస్తే 3 పూట్ల ఒకానొక సందర్భంలో మాస్టర్ గారు నా దగ్గరికి రాముడు కృష్ణుడు రావడానికే భయపడతారు అనేది. శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం ఏంటంటే మనిషిని దేవతగా మార్చాలనుకున్నాడు కాబట్టి యమ నియమాలతో కూడిన ధ్యానానికి, యమ నియమాలు లేకుండా ఉండే ధ్యానానికి ఇట్లాంటి వ్యత్యాసం ఉంటుంది. యమ నియమాలు లేకుండా ధ్యానం చేస్తే 12 సంవత్సరాలు అబద్ధంగా చెప్పకుండా ఉంటే మనం ఏదంటే జరిగిపోతుంది. రికగ్నైజ్ యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ ఇన్స్పైర్ అదర్స్ టు రికగ్నైజ్ దర్ ఇన్నర్ వాయిస్. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ నిరవి టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన అదృష్టం మాస్టర్ గారు అయినటువంటి మారెళ్ళ రామకృష్ణ గారితో ఎంతో అనుబంధం కలిగి వారి యొక్క జ్ఞానాన్ని ఎన్నిటినో పుస్తక రూపేణా తీసుకొచ్చి ఎందరికో మాస్టర్ గారి యొక్క జ్ఞానాన్ని అందిస్తూ, అలాగే వారి సేవలో తరిస్తూ ఇప్పటికీ వారి యొక్క జ్ఞానాన్ని 10 మందికి పంచుతున్నటువంటి గురు సీతారాం గారు మనతో ఉన్నారు. వారి యొక్క ఆధ్యాత్మిక అనుభవాలని, ఆధ్యాత్మిక ప్రయాణాన్ని మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అండి. మీరు మారెళ్ళ రామకృష్ణ గారు గురువుగారితో ఎలా కలవటం జరిగింది, అలాగే వారితో ఎప్పుడు పరిచయం, ఏ సంవత్సరంలో జరిగింది, ఆ పరిచయమైన ఘట్టం గురించి తెలియపరచండి. 1994లో మే 1 నుండి 21 వరకు అమలాపురంలో ఋషికల్ప సాధనా శిబిరం అని ఒక 20 రోజుల పాటు సాధనా శిబిరం జరిగింది. మే 7, 8 తారీఖుల్లో తొలిసారిగా మాస్టర్ గారికి కలవడం జరిగింది. నేనండి 3 రోజులు అక్కడ సాధన శిబిరంలో ఉన్నాను. తర్వాత పూర్తిగా ఉండాలి అనిపించిన తర్వాత మాస్టర్ని అడిగాను, నాకు పూర్తిగా ఉండాలని ఉందండి అంటే, సరే ఇప్పుడు నేర్చుకున్నావు కదే 2-3 రోజుల్లో ఇవే ఇంటి దగ్గర చేసుకో, పర్వాలేదు, నీ పనులు నువ్వు చూసుకో అన్నారు. కాదు, నాకు రావాలని ఉందండి అన్నాను. ఏదో వచ్చాయని భుజం మీద చేసి వచ్చాయన్నారు. అప్పుడు 3 రోజులు ఉన్నాను మొదటిసారి. తర్వాత చివరి వారం రోజులు కూడా ఉన్నాను. తొలిసారిగా మాస్టర్ గారితో పరిచయం ఆ విధంగా జరిగింది. అప్పుడు ఆత్మకథని పూజ్య గురుదేవుల పండిత శ్రీరామ శర్మాచార్య ఆత్మకథ మీద ఉపన్యాసాలు ఇచ్చేవారు. అలాగే సూర్యకిరణ విజ్ఞానం మీద ఆ క్యాంపులో ఇచ్చి 3 ఋషుల యొక్క కార్యక్రమాలు మీరు ఎన్నుకోండి అన్నారు. చివరి రోజున, పూర్ణాహుతి రోజున ఆ ఆత్మకథలో కొంతమంది ఋషుల పేర్లు ఇచ్చారు గురువు గారు. మళ్ళీ ఋషి పరంపరని ఈ ప్రపంచానికి అందజేయాలి. ఆ ఋషి పరంపర వస్తే తప్ప భూమిని స్వర్గంగా మారదు. ఆ 21 రోజుల క్యాంపులో ఏం చెప్పేవారు మాస్టర్ గారు అంటే, భూమి స్వర్గంగా అవుతుంది, ఇది ఋషుల యొక్క ప్రణాళిక, శ్రీకృష్ణుడి యొక్క ప్రణాళిక అని చెప్పేవారు ఆయన. సరే, మీరు కూడా ఒక 3 ఋషుల యొక్క కార్యక్రమాలను ఎన్నుకోండి అన్నారు. నేను కూడా ఒక 3 ఋషుల యొక్క కార్యక్రమాల్లో భాగంగా వశిష్ఠుడి యొక్క కార్యక్రమం, పరశురాముడి యొక్క కార్యక్రమం, శంకరాచార్యుల యొక్క కార్యక్రమం, ఈ 3 కార్యక్రమాలు, ఈ 3 ఋషుల్ని నేను ఎన్నుకోవడం జరిగింది. వశిష్ఠుడి యొక్క కార్యక్రమం ఎన్నుకోవడంలో కారణం ఏంటంటే, ధర్మాన్ని రాజతంత్రాన్ని కలపే ప్రయత్నం చేశారని రాస్తారు పూజ్య గురుదేవుల తన ఆత్మకథలో. అంచేత ఆ కార్యక్రమాలు నేను చేస్తాను. ధర్మాన్ని రాజతంత్రాన్ని కలిపే కార్యక్రమాలు నేను చేస్తాను. తర్వాత రాముడి యొక్క కార్యక్రమాలు ఏంటంటే, ఆ రోజుల్లో ఉన్న పాలకుల యొక్క ఆలోచన విధానాన్ని, వాళ్ళ పాలకులు రాజుల శిరస్సు ఖండించాడు అంటే వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని పరశురాముడు పూర్తిగా మార్చివేశాడని చెప్పి ఆయన రాయడం జరుగుతుంది. ఈ పరంపర నేను కొనసాగిస్తాను. 3వది శంకరాచార్య. శంకరాచార్యులు ఏం చేస్తారు అంటే, దేశం అంతా తిరిగి అనేక చోట ఈ శక్తిపీఠాలను స్థాపించి భారతీయ సంస్కృతిని ఆ పీఠాల ద్వారా ఆయన అందజేయడానికి ప్రయత్నం చేశారు. చేత దేశవ్యాప్తంగా కూడా ఈ కేంద్రాలు పెట్టడంలో నేను నా ప్రయత్నాలు కొనసాగిస్తాను. ఆ ఉద్దేశంతో 3 ఋషుల యొక్క కార్యక్రమాలని నేను ఎన్నుకోవడం జరిగింది. కానీ పర్సనల్గా అదే సంవత్సరం 94లో అమలాపురంలోనే అక్టోబర్ 15 మళ్ళీ కలవడం జరిగింది.
అక్టోబర్ 14 మాస్టర్ గారి యొక్క పుట్టినరోజు. ఆ రోజు ఆయనకు ఫోన్ చేస్తే, మిమ్మల్ని చూడాలని మాస్టారు అన్నా ఆ ఫోన్లో. ఏంటి చెప్పంటే, అయితే రేపు వచ్చేయన్నారు. ముందు ఇవాళ వచ్చేయంటే, నా మిస్సెస్ కూడా వస్తానంటుంది మాస్టర్ అంటే, రేపు ప్రొద్దుటే వచ్చేయండి అన్నారు. ఆ అక్టోబర్ 15 పర్సనల్గా కలవడం జరిగింది, క్యాంపులో కాకుండా ఫ్యామిలీతో పాటు. ఆయన చెప్పిన 3 విషయాలు ఇప్పటికీ నా జీవితానికి గైడ్ చేస్తూ ఉంటాయి. మొట్టమొదటి చెప్పింది ఏంటంటే, మాస్టర్ గారు గాయత్రి పర్వ వారి యొక్క కార్యక్రమాలు చేస్తూ ఉండేవారు. గాయత్రి యజ్ఞాలు చేయించడం, తన యొక్క ఫాలోవర్స్ని ఇంటింటికి గాయత్రి మంత్రం అందజేయాలి, గాయత్రి యజ్ఞాలు చేయించాలని చెప్పేవారు. ఆ రోజు నాకు ఆయన చెప్పింది ఏంటంటే, అమలాపురంలో ఉన్నప్పుడు, మనం గాయత్రి మంత్రాన్ని ప్రచారం చేస్తే రామ 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 అనేవాళ్ళు ఓం భూర్భువః స్వహ అంటారు. చేత మంత్రాన్ని ప్రచారం చేయడం కాదు, ఆ జీవిత విధానం మారాలి అన్నారు. ఆ మంత్రంతో పాటు ఇప్పుడు ఉన్న మనుషుల యొక్క జీవిత విధానం ఆ మంత్రానికి అనుగుణంగా మారాలి అని చెప్పడం జరిగింది. అంతేకాకుండా యజ్ఞంలో 3 కార్యక్రమాలు ఉంటాయని చెప్తారు. ప్రయాజ, యాజ, అనియాజ. అంటే ఒక యజ్ఞం మనం చేస్తే ఆ యజ్ఞం నిర్వహణకు సంబంధించి ముందు చేసే కార్యక్రమాలను ప్రయాజ అంటారు. ఆ స్థలం ఎన్నుకోవడం, యజ్ఞం కోసం ఏర్పాట్లు చేసుకోవడం, యజ్ఞం కోసం అందరినీ కలవడం, ఇదంతా ప్రయాజలోకి వస్తాయి. యాజలో యజ్ఞ కార్యక్రమం జరుగుతుంది. ఆ యజ్ఞ కార్యక్రమం అయిన తర్వాత ఆ యజ్ఞంలో కలుసుకున్న క్రొత్త వాళ్ళని, ఆ యజ్ఞం ద్వారా కలుసుకున్న కార్యక్రమాలని తర్వాత కొనసాగించడం అనుయాజ అంటారు. ప్రయాజ, యాజ, అనియాజ. యాజ ముఖ్యం కాదు, అనియాజ ముఖ్యం అన్నారు ఆయన. అంటే మనం ఒక కార్యక్రమం చేసినప్పుడు ఆ కార్యక్రమం ఒకటి ముఖ్యం కాదు, ఆ కార్యక్రమం తర్వాత ఆ కార్యక్రమం కొనసాగడానికి చేసే కార్యక్రమాలు ముఖ్యం అన్నారు. అది రెండోది. అది ఒక పాయింట్ చాలా ముఖ్యంగా ఉంచుకున్నాను. 3వ పాయింట్ అది నేను బాగా గుర్తుంచుకున్నది ఏంటంటే, మన ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ పిల్లలు ఉంటే వాళ్ళకి చాక్లెట్ ఇస్తాం పిల్లలకి. అప్పుడు మన ఇంట్లో ఉన్న పిల్లలకు కూడా ఇవ్వం. కానీ తర్వాత మన ఆస్తి అంతా ఎవరికి ఇస్తాం? మన పిల్లలకే ఇస్తాం. అలాగే గురువు యొక్క కార్యక్రమాలు చేసేటప్పుడు ఆ గురువు అంతా ఏం చేస్తా అంటే, గురువు తన ఆస్తి అంతా తన శిష్యులకి ఇచ్చేస్తాడు. కానీ గురువు యొక్క పిల్లల్లా బ్రతకాలి అన్నారు. మనం గురువుకి స్థాయికి తగ్గట్టు ఆయన యొక్క వారసుల్లాగా బ్రతకాలి అన్నారు. వారసుల్లా బ్రతికితే గురువు యొక్క శక్తి ఆటోమేటిక్గా ఆస్తి శిష్యులకు వచ్చేస్తుంది అన్నారు. అంటే వాళ్ళకి తగినట్టు బ్రతకాలి, వాళ్ళ పిల్లలా బ్రతకాలి, వాళ్ళ వారసుల్లా బ్రతకాలి. ఈ 3 పాయింట్లు నేను గుర్తుంచుకోవడం జరిగింది. 94 పరిచయం ఆయన. 2014 శరీరం వదిలేరు ఆయన. 2014 శరీరం వదిలితే నేను 2014 మొట్టమొదటిసారి కలిసినప్పుడే ఆయన నోట్లోంచి ఒక మాట విన్నాను, భూమి స్వర్గంగా మారుతుంది అని. 2014లో కూడా ఆ మాట ఆయన మళ్ళీ రిపీట్ చేశారు, భూమి స్వర్గంగా మారుతుంది. కానీ ఎవరు తురీయ స్థితిలో ఉంటారో, ఎవరు 4th డైమెన్షన్లో ఉంటారో, ఎవరు సమాధి స్థితిలో ఉంటారో వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు. మిగతా మానవ జాతి భూమి మీద చెడిపోతుంది, భూమి స్వర్గం అవుతుంది. మొట్టమొదటిసారి నేను విన్నప్పుడు 94 ఆ వార్నింగ్ లేదు. 2014లో ఆయన నోటు వెంట మాట ఉంది, ఎవరు తురీయ స్థితిలో ఉంటారో, ఎవరు సమాధి స్థితిలో ఉంటారో వాళ్ళే మాత్రమే భూమి మీద ఉంటారు అని చెప్పడమే కాకుండా ఆయన జీవితాంతం కూడా ఆ తురీయ స్థితిని అందించడానికి, ఆ సమాధి స్థితిని అందించడానికి, ఆ యోగ స్థితిని అందించడానికి కావాల్సిన ఆలోచన విధానాన్ని, సాధన విధానాల్ని, ఆ జీవిత విధానాన్ని మొత్తం ఆయన అందజేస్తూనే వెళ్ళారు. అనేక రకరకాల సాధనలు చెప్పేవారు ఆయన. తురీయ స్థితి, సమాధి స్థితి అంటే మనిషి అమరుడు అవ్వాలి. భూమి ఎప్పుడు స్వర్గం అవుతుందంటే భూమి మీద ఉన్న మనుషులు దేవతలుగా మారినప్పుడు అన్నారు. చేత దేవతలుగా మారిన వాళ్ళు మాత్రమే భూమి మీద ఉంటారు. మనిషి దేవతగా మారడానికి కావాల్సిన అన్ని సాధనలే ఆయన అలాగా అందజేస్తూనే రకరకాల రూపంలో వెళ్ళారు. 94 పరిచయం, 97లో స్వర్ణయుగం మాసపత్రికని స్టార్ట్ చేయమని చెప్పారు. అంటే పరిచయం అయిన 2.5 ఏళ్ళకే. 97 నుంచి కూడా ఆయన కొన్నాళ్ళు పత్రిక నడపడం, తర్వాత ఆయన పుస్తకాలు చేస్తూ ఉండడం వల్ల ఆయన చెప్పిన ఈ సాధనలు వీటి మీద కూడా కొంచెం అవగాహన ఉంది. ఇప్పటికే వాటిని అందించడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాను. అయితే మీరు ఇందనకు ఒక మాట అన్నారు, గాయత్రి మంత్రాన్ని పలకడం కాదు, దానికి తగినట్టుగా జీవన విధానం ఉండాలి అనేసి మాస్టర్ గారు చెప్పారని. గాయత్రి మంత్రం పలకటం అంటే మామూలుగా పలుకుతారు, దానికి తగినట్టుగా జీవన విధానం ఉండాలి అంటే ఎలా? ఇక్కడ 2 ఉదాహరణలు, మాస్టర్ అనేక ఉదాహరణలు చెప్పేవారు. నేను ఒక 2 ఉదాహరణలు ఏం చెప్తూ ఉంటారంటే గాయత్రి మంత్రం విషయంలో, గాయత్రి మంత్రం ఏం చేస్తుంది అంటే తత్ సవితుర్వరేణ్యం, ఆ సూర్యుడి యొక్క శక్తి గాయత్రి మంత్రం ద్వారా వస్తుంది అని. ఆ సూర్యుడి యొక్క లక్షణాలు సాధకుల్లో రావాలనేవారు ఆయన. సూర్యుడి యొక్క లక్షణాలు ఏంటంటే మొట్టమొదటి ఉండేది పంక్చువాలిటీ, చెప్పిన టైంకి ఉదయిస్తాడు ఆయన. అంచేత ఈ పంక్చువాలిటీ అనే లక్షణం ఈ గాయత్రి మంత్ర సాధకుల్లో ఉండాలి కంపల్సరీగా. 2 పంక్చువల్గా ఒక్కరోజే వస్తాడు, సూర్యోదయం పలానా టైం లేదు, సూర్యాస్తమయం పలానా టైం అంటే ఆ టైంకే జరుగుతాయి అవి. ఆయన ఒక్కరోజు చేయడు, అది 365 రోజుల పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తాడు.
అంటే రెగ్యులారిటీ, పంక్చువాలిటీ ఒకసారి కాదు, రెగ్యులారిటీ ఉండాలి. అంతేకాక సీజన్కి తగ్గట్టు ఉంటాడు ఆయన, ఋతువులకు తగ్గట్టు ఉంటాడు. అంచేత పరిస్థితులకు తగ్గట్టుగా గాయత్రి సాధకుడు ఉండాలి. ఇది ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, ఆయన ఒక పుస్తకం కూడా ఆయనే స్వయంగా ట్రాన్స్లేట్ చేసి ఆ గాయత్రి స్మృతి, ఆ గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలు కూడా మనిషిని ఏ విధంగా జీవించమని చెప్తున్నాయి. దాన్ని అమలాపురంలో ఉండగానే ఆయన రీప్రింట్ చేయించేవారు. నేను ఆ పుస్తకాన్ని నిత్య జీవితంలో ఆధ్యాత్మికత అనే పేరుతోటి చాలాసార్లు రీప్రింట్ చేయడం జరిగింది. ఆ గాయత్రి మంత్రం యొక్క అది గాయత్రి స్మృతి. ఆ పుస్తకంలో ఉన్న 24 అక్షరాలు కూడా మొట్టమొదటి అక్షరం ఏం చెప్తుందంటే తత్ అనే అక్షరం ఏం చెప్తుందంటే ఒక బ్రాహ్మణులా జీవించమంటుంది. పెర్ఫెక్ట్ బ్రాహ్మణులా జీవించాలి అని. ఈ పెర్ఫెక్ట్ బ్రాహ్మణులా జీవిస్తే ఏమవుతుంది అనే దానికి నేను ఒక ఉదాహరణ చెప్తూ ఉంటాను. గాయత్రి మంత్రంతో పెర్ఫెక్ట్ బ్రాహ్మణులా జీవిస్తే ఏమవుతుంది అనే దానికి నేను జనరల్గా చెప్పే ఉదాహరణ ఏంటంటే, 25 ఏళ్ల కిందట గణపతి సచ్చిదానంద స్వామి భీమవరం వచ్చినప్పుడు ఆ భీమవరంలో ఉన్న బ్రాహ్మణ సంఘాల యొక్క నాయకులు వాళ్ళందరూ కలిసి ఆ గణపతి సచ్చిదానంద స్వామి దగ్గరికి వెళ్ళి, ఇప్పుడు బ్రాహ్మణులు ఆర్థికంగా చాలా చితికిపోయి ఉన్నారు, చాలామంది దారిద్ర్యంతో ఉన్నారు, వీళ్ళు దారిద్ర్యం నుండి బయటపడడానికి మీరు ఏదన్నా ఉపాయం చెప్పాలి, ఏదన్నా సాధన చెప్పాలి స్వామీజీ అని ఆయన దగ్గరికి అడిగారట. అప్పుడు ఆ భీమవరంలో ఉన్న నా అభిమానం ఒక ఆయన అప్పుడు నాకు చెప్పడం జరిగింది ఇన్సిడెంట్. అడిగితే గణపతి సచ్చిదానంద స్వామి ఒకటే అన్నారట, త్రికాల సంధ్యావందనం చేస్తూ దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని తీసుకురండి అన్నారట ఆయన. యాజ్ ఎ బ్రాహ్మణ్ మినిమం కట్టేసి ఏంటి, మినిమం ఏం చేయాలి, 3 త్రికాల సంధ్యావందనం చేయాలి నియమనిష్టలతో ఉండే బ్రాహ్మణుని. అంటే త్రికాల సంధ్యావందనం చేస్తూ దారిద్ర్యంతో బాధపడుతున్న ఒక బ్రాహ్మణుని తీసుకురండి అన్నారు ఆయన. ఒక్కడు ఉండడు. నిజంగా గాయత్రి మంత్రాన్ని చేస్తే 3 పూట్ల గాయత్రి మంత్రంతో, గాయత్రి మంత్రం ఏం చేస్తుందంటే ఏ శక్తి అయితే ప్రపంచాన్ని నడిపిస్తుందో ఆ శక్తితోటి అనుసంధానం చేస్తుంది. ఆ శక్తితోటి అనుసంధానం అవ్వడానికి సంధ్యా సమయాలు ముఖ్యం కాబట్టి ఉదయం సంధ్య, మధ్యాహ్నం సంధ్య, సాయం సంధ్య చేసేవారు. తురియ సంధ్య అని అర్ధరాత్రి 12కి వస్తుంది. చేత 3 సంధ్యల్లోనూ గాయత్రి మంత్రంతో లింక్ పెట్టుకుంటే దారిద్ర్యం ఉండదు. అంతగా స్పష్టంగా చెప్పగలిగారు ఆయన గణపతి సచ్చిదానంద స్వామి. అంతే స్పష్టంగా ఈ పూజగురేవర పండిత శ్రీరామశర్మ ఆచార్య రాసిన గాయత్రి మహావిజ్ఞాన పుస్తకాలు చదివితే నిజంగా గాయత్రి మంత్రాన్ని మనం అనుసరిస్తే లోటు ఉండదు ఏ మనిషికి. ఆ తెలియని క్వాలిటీస్ వచ్చేస్తాయి. ఆ లక్షణాలు ఏం చేస్తాయంటే అంత కాన్ఫిడెన్స్తో బతుకుతారు కాబట్టి వాళ్ళు వెనకట్ల ఆస్తులు ఉండక్కర్లేదని వారి బ్రాహ్మణికి. ఒక బ్రాహ్మణ్ ఎలా బ్రతకాలి అంటే, పూర్వం బ్రాహ్మిన్స్ గురించి చెప్పేవారు మాస్టర్ గారు. సాయంత్రం భోజనం అయిన తర్వాత వంటగది అలికేసేవారట. అంటే ఏం ఉండకూడదు ఇంట్లో, మొత్తం ఖాళీ అవ్వాలి. కానీ కండిషన్ ఏంటంటే మన్నాడు లోటు ఉండకూడదు. అయాచకృతం అపరిగ్రహం అది పరిపూర్ణంగా పాటించే ఆ కాన్ఫిడెన్స్ ఆ బ్రాహ్మణత్వం వస్తుంది. ఒక్క అక్షరాన్ని ఫాలో అయితేనే, ఆ బ్రాహ్మణత్వం అనే ఒక్కదాన్ని ఫాలో అయితేనే గాయత్రి మంత్రంలో ఒక పెర్ఫెక్ట్ బ్రాహ్మణుని తయారు చేస్తుంది గాయత్రి మంత్రం. సా అంటే క్షత్రియ క్షాత్రం, సమాజంలో ఉండే అవినీతిని, అసురత్వాన్ని తొలగించడం, ఆ రాక్షసత్వాన్ని తీసేయడం. సా అనే ఒక్క అక్షరం ఫాలో అయితేనే ఆ క్షాత్రగుణం వస్తుంది, అన్యాయాలను ఎదిరించే శక్తి వస్తుంది. వి అనే ఒక్క అక్షరం ఫాలో అయితేనే ఆ ఒక్క అక్షరం ఏం చేస్తుందంటే ఐశ్వర్యవంతులను చేస్తుంది, ధనవంతులను చేస్తుంది, వైశ్యత్వాన్ని ఇస్తుంది, మనకి బ్రాహ్మణత్వాన్ని ఇస్తుంది, క్షాత్రాన్ని ఇస్తుంది, ఆ వయసు గుణాన్ని ఇస్తుంది. స తత్ స వి తుహు. తుహు అంటే హార్డ్ వర్క్, శూద్రగుణం. శూద్రగుణం అంటే హార్డ్ వర్క్. ఇవాళ మనుషుల దగ్గర లేనిది శూద్రగుణం లేదు, హార్డ్ వర్క్ లేదు. అంత ఈజీగా అయిపోవాలనుకుంటున్నారు. హార్డ్ వర్క్ చాలా ముఖ్యం. సొసైటీ నడవాలంటే ఆ పురుష సూక్తంలో కూడా ఉంటుంది. ఆ శూద్రత్వాన్ని పాదాలతో పోలుస్తారు, కాళ్ళ మీదే నిలబడి ఉంటుంది. ఇంకా గాయత్రి మంత్రంలోని ఒక్క 4 అక్షరాలు పాటిస్తే ఏమవుతుందంటే ఆల్రౌండర్ అయిపోతాడు మనిషి. అంచేత మళ్ళీ అందుకే అన్నారు ఇంటింటికి గాయత్రి మంత్రాన్ని అందజేయాలి. మళ్ళీ గాయత్రి మంత్రం ఇంటింటికి అందితే తప్ప భూమి స్వర్గంగా మారదు. కాబట్టి ఒకప్పుడు గాయత్రి మంత్రం మీద ఉన్న రిస్ట్రిక్షన్స్ అన్ని తీసేశారని చెప్పారు మాస్టర్కి. ఒకప్పుడు ఉండేవి రిస్ట్రిక్షన్స్, ఇప్పుడు భూమి స్వర్గం అవ్వాలనేది శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం. అంచేత ఆయన సంకల్పం వల్ల ఈ రిస్ట్రిక్షన్స్ తీసేయాల్సి వచ్చింది గురువులకి. ఇప్పుడు గాయత్రి మంత్రం నిరభ్యంతరంగా అందరూ హాయిగా చేసుకోవచ్చు. చేత ఆ గాయత్రి మంత్రం చేస్తే ఏమవుతుందంటే ఆ దైవత్వాన్ని మనలో ఇన్వాల్వ్ చేసుకోవడానికి కావాల్సిన శక్తి మనకు వస్తుంది. ఆ దైవత్వాన్ని మన శరీరం భరిస్తుంది. శ్రీకృష్ణుడి యొక్క సంకల్పం ఏంటంటే మనిషిని దేవతగా మార్చాలనుకున్నాడు కాబట్టి దానికి మెయిన్ చాలా ప్రముఖమైన మార్గం ఏంటంటే గాయత్రి మంత్రం. చేత ఇంటింటికి ప్రచారం చేయండి అన్నారు. ఆ విధంగా జీవిత విధానం ఆ 24 అక్షరాలు ఏ విధంగా బ్రతకమంటున్నాయి, మిగతా అక్షరాలు మిగతా చెప్తాయి. సంయమంతో బ్రతకమంటుంది, ఆరోగ్యంగా బ్రతకమంటుంది, స్త్రీలకు గౌరవం ఇవ్వమంటుంది, నీతి నిజాయితీతో బ్రతకమంటుంది. ఆ 24 అక్షరాలు కూడా వివరణ ఉంటుంది. అంచేత ఆ వివరణ ఈ జీవిత విధానాన్ని అలవాటు చేయాలని చెప్పారు ఆయన. అయితే
జీవిత విధానాన్ని అలవాటు చేయాలని ఒకానొక సందర్భంలో మాస్టర్ గారు నా దగ్గరికి రాముడు కృష్ణుడు రావడానికే భయపడతారు, మీకు నా విలువ తెలియటం లేదు, నన్ను ఉపయోగించుకోవడం లేదు అనేది మాస్టర్ గారి ఉపన్యాసంలోనే నేను విన్నాను. ఇది ఎంతవరకు నిజం? దాంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏంటి? ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థాయి గురించి చెప్తూ అది 97లో కాకువైలో చెప్పారు. అప్పుడు నేను కూడా ఉన్నాను. ఈ మధ్య దాని మీద ఒక ఆయన ఉపన్యాసాన్ని యాజ్ ఇట్ ఈజ్ నేను ఒక స్వర్ణయుగం అని ఒక ఛానల్ నడుపుతున్నాను, అందులో పెట్టడం కూడా జరిగింది. ఆయన యొక్క సాధనలను మనం చూస్తే, ఆయన యొక్క సాహిత్యాన్ని కనుక మనం చదివితే, ఈయన స్థాయి మనిషి, ఈయన డబ్బాలు కొట్టుకోవడానికి ఆ మాట అనలేదు. ఆయన యొక్క సిద్ధపురుషత్వం, గురువు అంటే 3 లక్షణాలు ఉన్న మనిషినే గురువు అవ్వాలని చెప్పేవారు ఆయన. సర్వజ్ఞత్వం, సర్వవ్యాపకత్వం, సర్వసమర్థత, ఈ 3 ఉన్న వ్యక్తినే గురువు, సద్గురువు అనాలి అని ఆ 3 లక్షణాలను ఆయన జీవితంలో చూపించారు. ఆయన దగ్గర ఉన్న ఫాలోవర్స్ అందరం కూడా మా జీవితాల్లో వాటిని అనుభవించిన వాళ్ళమే మేము. ఆయనకు పూర్తిగా సమర్పణ చేసుకుని చాలామంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే ఆయన యొక్క సర్వసమర్థత, ఆయన యొక్క సర్వజ్ఞత్వం నుండి లాభం పొందడమే. ఆయనకు ఆ స్థాయి ఉందా లేదా అంటే ఆయన సాహిత్యమే మనకు చెప్తుంది ఆయనకు ఆ స్థాయి ఉందా లేదు. ఆయన ఎంత వైజ్ఞానికంగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే చాలా వైజ్ఞానికంగా ఉంటాయి ఆయన చెప్పేవి. ఆయన అన్నారు కూడా, నేను గుర్తిస్తే రాముడు కృష్ణుడు 2 కిలోమీటర్ల దూరాన్ని నిలబడి మాట్లాడతాడు, గుర్తించకపోతే దానికేముంది, చేమైనా నెతికెక్కేస్తుంది అన్నారు. చాలాసార్లు ఆయనకు దూరంగా ఉండేవాళ్ళం, బాగా క్లోజ్గా ఉన్నవాళ్ళం. ఆయన అంత స్థాయి ఉన్నప్పుడు సహజంగానే ఆటోమేటిక్గా దూరంగా ఉంటాయి. ఆయన అనేవారు కూడా, మీరు ఒక ఎస్ఐతోనే ఫ్రీగా మాట్లాడలేరు, ఒక కలెక్టర్తోనే ఫ్రీగా మాట్లాడలేరు, మరి గురువులతో మాట్లాడాలంటే మీరు ఎంత జాగ్రత్తగా ఉండాలనేవారు ఆయన. వాళ్ళు మనల్ని మోహంలో పడేస్తారు కాబట్టి క్యాజువల్గా మాట్లాడేస్తాం, కానీ ఒక కలెక్టర్తో ఫ్రీగా మాట్లాడగలమా మనం? కొత్త వాళ్ళం. ఒక చీఫ్ మినిస్టర్తో మాట్లాడగలమా? ఒక ప్రైమ్ మినిస్టర్తో? కానీ గురువు ఏ స్థాయి మనిషి, ఒక సిద్ధపురుషుడు ఏ స్థాయి మనిషి? నా దృష్టిలో ప్రైమ్ మినిస్టర్ కంటే చాలా గొప్పవాడు. మేము అనుకునేవాళ్ళం, మాస్టారు ఒక సమంకాయ శిరోగ్రీవం అని ఆ ధ్యాన విధానాన్ని చెప్తూ భగవద్గీతలో ఉన్నది. మీరు 6 నెలలు కనుక ఈ ధ్యాన విధానాన్ని 2 పూట్ల రెగ్యులర్గా చేస్తే మీకు ప్రపంచంలో ఎంతకంటే గొప్ప లాభం లేదు అనేంత ఎంలబ్ధ్వా చాపరం లాభం మన్యతే నా అధికంతద, ఇంతకంటే గొప్ప లాభం లేదు అనేంత గొప్ప లాభాన్ని మీరు పొందుతారు అని ఆయన చెప్తే మేము అనుకునేవాళ్ళం. మాకంత గొప్ప లాభం ఏంటంటే మాకు గురువు ఉన్నాడు. మా గురువు మాకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఏ సమస్య వచ్చినా సరే మా గురువు సిద్ధపురుషుడు కాబట్టి ఈ ఒక చీఫ్ మినిస్టర్ దగ్గర, ఒక ప్రైమ్ మినిస్టర్ దగ్గర లేని ఆత్మవిశ్వాసం మా దగ్గర ఉంది అనుకునేవాడిని నేను. ఆ ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆ సద్గురువు యొక్క ఆ లక్షణాలని ఆయన తన శిష్యులు ఫాలోవర్స్ అందరిలోనే కలగజేశారు. ఆయన చదివితే తన క్లోజ్గా ఉన్న వాళ్ళందరితో కూడా చిన్న చిన్న వ్యక్తులు ఆయన శరీరం వదిలేసిన తర్వాత కూడా ఇప్పటికీ ఆయన చేసిన కార్యక్రమాలు ఇంకా యాక్టివ్గా జరుగుతున్నాయి. జనరల్గా గురువు తప్పుకోగానే కార్యక్రమాలు ఆగిపోతాయి. కానీ మాస్టర్ గారి సంస్థలో జరుగుతుంది ఏంటంటే ఆయన శరీరం వదిలిన తర్వాత ఇంకా చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. ఆయన చెప్పారు, స్పష్టంగా చెప్పారు కూడా, మనం శరీరంతో ఉండగా ఎవరు గుర్తించరు, మనం వెళ్ళిన తర్వాత మన విగ్రహాలకిను ఫోటోలకి దండలేస్తారు, మనం ఉండగా గుర్తించడం అని చెప్పడం జరిగింది. ఇంకోసారి కూడా అన్నారు, కొంతమంది వాళ్ళ జీవితకాలంలోనే కొంతమంది గురువులు కార్యక్రమాలు వెళ్తారు, కొంతమంది గురువులు ఏంటంటే కేవలం బీజారోపణ చేస్తారు, అంతే, బీజాలు నాటి వెళ్తారు, అవి తర్వాత గ్రో అవుతాయి అని. మాస్టర్ గారు అనేక సంస్థలు, అసలు ఆయన చెప్పిన కార్యక్రమాలు, ఆయన ఇచ్చిన మంత్రాలు, ఆయన ఇచ్చిన సాధనలు కనుక చూస్తే ఆయన సిద్ధపురుషత్వం అర్థమవుతుంది మనకి. ఏ మంత్రం చూసుకున్నా, గాయత్రి మంత్రమే కాదు, ఈ దుర్గా సప్తశతి కానీ, సౌందర్య లహరి కానీ, ఆయన ఏ విషయం చెప్పినా సరే ఆయన యొక్క ఆధ్యాత్మిక స్థాయి మనకు అర్థమవుతూ ఉంటుంది. మన యొక్క స్థాయిని బట్టి అర్థమవుతుంది. అది చాలా సింపుల్గా కూడా చెప్పేవారు, అది చిన్నపిల్లలకు కూడా అర్థమయ్యేలా చెప్పేవారు. మళ్ళీ ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్ అనేవారు. ఐన్స్టీన్ యొక్క మాటను ఉదాహరిస్తూ ఇఫ్ ఇట్ ఈస్ సింపుల్ ఇట్ ఈస్ గ్రేట్ అనేవారు. అంత సింపుల్గానే చెప్పేవారు, కానీ ఏ స్థాయిలో వాళ్ళకి ఆ స్థాయికి అర్థమయ్యేలా చెప్పేవారు. ఇప్పుడు మాస్టర్ గారు ఎన్నో సాధనలు అందించారు. వాటిల్లో మీకు బాగా సింపుల్ అనిపించినది, సమాజానికి, నేటి సమాజానికి ఉపయోగపడేది ఏదైనా సాధన ఉందా? సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అని ఒక ధ్యాన విధానాన్ని అందజేశారు. ఇది అమరత్వాన్ని ఇస్తుంది అన్నారు ఆయన. 21 ఓంకారాలతో చేస్తారు. అది మూలాధారంతో మొదలుపెట్టే ఆజ్ఞ, అది ఒక కుండలిని జాగరణ కూడా ఒక అద్భుతమైన సాధన విధానం ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానం అనేది. అంటే మనిషి అమరుడు అవ్వాలి అనేవారు ఆయన. అమరత్వం మనిషి యొక్క జన్మ హక్కు అని చెప్పేవారు. మనిషి అమరుడు అవ్వాలంటే అతను కుండలిని జాగరణ పూర్తిగా జరగాలి. అదే కదా మహాశూన్యోపాసన.
ఆ శూన్యంలో ఉంటాం కాబట్టి మహాశూన్యోపాసన అనొచ్చు దాన్ని. ఆ పేరు మహాశూన్యోపాసన, కానీ ఆయన ఇచ్చిన పేరు ఏంటంటే సమర్థ సద్గురు స్పర్శ. ఆ 21 ఓంకారాల తర్వాత ఆ మహాశూన్యంలో కనుక మనకు ఉంటే అప్పుడు ఆ స్పర్శ వస్తుంది, మనకి గురువు యొక్క స్పర్శ వస్తుంది. ఆ గురువుతో లింక్ అవుతుంది. సమర్థుడైన సద్గురువు అంటే భగవంతుడు సద్గురువుగా మనకు స్పర్శిస్తాడు. భగవంతుడు సాక్షిగా ఉంటాడు ఇప్పుడు, కానీ సద్గురువుగా భగవంతుడు వచ్చినప్పుడు సాక్షిగా ఉండడు. మన జీవితాన్ని గైడ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఆ ఇంట్యూషన్ మనల్ని నడిపిస్తూ ఉంటుంది. ఆ స్పర్శ అక్కడికి మనకు లభిస్తుంది. అది ఎంత పవర్ఫుల్ అని చెప్పేవారంటే 99 సంవత్సరాల వయసులో బూడిపైన పళ్ళు వస్తాయి, తెల్ల జుట్టు నల్లబడుతుంది అనేవారు. ఇది అసలు దానికోసం కాదు, కనీసం దీనికోసమైనా చేయండి అనేవారు ఆయన. ఇది మిమ్మల్ని అమరులుగా మారుస్తుంది. రోగాలు ఉండవు ఇది చేస్తే, వృద్ధాప్యం ఉండదు, అమరత్వం, మీకు మృత్యు ఉండదు. ఈ 3 లక్షణాలు వీటితో మీకు వస్తాయి. నేను ఆల్మోస్ట్ ఒక 25 సంవత్సరాలుగా రెగ్యులర్గా చేస్తున్న వ్యక్తిగా నేనేం చెప్పగలను అంటే, రోగాలు లేకుండా ఈ మెడిటేషన్ 2 పూటలు కనుక చేస్తే గ్యారంటీగా రోగాలు లేకుండా మనం హాయిగా బతకచ్చు. చిన్న చిన్న రోగాలను లెక్క చేయకుండా బతికి వస్తుంది. ఈ ధ్యానాన్ని కనుక మనం రెగ్యులర్గా చేస్తే జుట్టు తెల్లబడితే తెల్లబడచ్చు, కానీ మన యాక్టివిటీస్ ఆగవు. ఒక నరేంద్ర మోడీ, ఒక బైడెన్, ఒక చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు పెద్ద వయసు వచ్చినా సరే ఎంత పెద్ద పనులు చేస్తున్నారు మనకంటే. వృద్ధాప్యం వాళ్ళేం చేయదు. ఆ వృద్ధాప్యాన్ని లెక్క చేయకుండా బ్రతికే గుణం మాత్రం గ్యారంటీగా వస్తుంది మెడిటేషన్ వల్ల. మృత్యు రహిత జీవితం, అమరత్వం అంటే మనం చనిపోతే చనిపోవచ్చు. మాస్టర్ గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఆయన కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయో, మనం స్టార్ట్ చేసిన కార్యక్రమాలు అలా కొన్ని తరాలు వెళతాయి. ఆ అమరత్వం మాత్రం గ్యారంటీగా వస్తుంది. ఆ ధ్యానం విధానం అంత మనల్ని పవర్ఫుల్గా మారుస్తుంది. శారీరకమైన ఆరోగ్యం ఇస్తుంది. మన యొక్క యాక్టివిటీ కొన్ని తరాలకు కావాల్సిన ప్రజ్ఞ ఉంటుంది. అమరత్వం రావాలంటే ప్రజ్ఞ డెవలప్ అవ్వాలి, మనుషులు విజ్డమ్ డెవలప్ అవ్వాలి. ఆ విజ్డమ్ గ్యారంటీగా డెవలప్ అవుతుంది. అయితే మీరు సమంకాయం శిరోగ్రీవం అనేది మాస్టర్ గారు చెప్పిన పద్ధతి ప్రకారం ఒక 6 నెలలు చేస్తే చాలా పవర్ఫుల్గా మనిషి కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నాడు. వెన్నుపూస, మెడ, తల ఒకే స్థితిలో ఉండాలి అనేది సాధన. చాలామంది ఈ రోజుల్లో ధ్యానం చెప్పేవాళ్ళు ఈ పాయింట్ని చెప్పడంలా. వెన్నుపూస ఎలాగైనా కూర్చోవచ్చు, నీకు ఇష్టం వచ్చేట్టు కూర్చో, కంఫర్ట్గా కూర్చో అంటారు. వెన్నుపూస నిలువుగా ఉండటం వల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? దీనిపైన మాస్టర్ గారు చెప్పిన జ్ఞానం ఏంటి? వెన్నుపూస మేరుదండం మ్యాగ్నెట్తో పోలుస్తారు. మ్యాగ్నెట్ అది. ఆ పైన సహస్రారం ఉత్తర ధ్రువం అయితే, నార్త్ పోల్ అయితే, క్రింద యొక్క మూలాధారం సౌత్ పోల్ అవుతుంది. ఆ 2 కరెక్ట్గా ఉన్నప్పుడే ఆ ప్రాణశక్తి కరెక్ట్గా ఫ్లో అవుతుంది. ఎప్పుడైతే వంగామో ఆ ప్రాణశక్తి కరెక్ట్గా ఫ్లో అవ్వదు. దానివల్ల లాభాలు పొందలేము. రెండవది ఏంటంటే మత్తులో ఉండొద్దు అనేవారు. అది మాస్టర్ గారు చెప్పడం జరిగింది. అలర్ట్గా ఉండాలనేవారు. డైనమిక్ మెడిటేషన్ చేయాలనేవారు. అంటే మిగతా వాళ్ళు చెప్పేదానికి ఆయన చెప్పేదానికి చాలా డిఫరెన్స్ ఉండేది. అందుకే 10-15 నిమిషాల నుంచి ఉండొద్దు అనేవారు ఆయన. ఓంకారాలు అయిన తర్వాత ఎంతసేపు అంటే 10-15 నిమిషాలు, ఎంత గంట కాదు. ఆ అరగంట లోపు మొత్తం ప్రాసెస్ పూర్తయిపోవాలి. డైనమిక్ మెడిటేషన్ అయ్యి, ఆ మెడిటేషన్ అయిన తర్వాత ఒక మంత్రం కూడా ఇచ్చారు ఆయన. ఆ లలితా సహస్రనామాల్లో శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చితగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. దేవకార్యాలు చేయడానికి ఉద్యుక్తులం అవ్వాలని చెప్పారు ఆయన. మెడిటేషన్ చేస్తే ఏంటంటే ఒక పెద్ద దేవతలు చేసే కార్యాలు ఉంటే మొత్తం ప్రపంచానికి వాళ్ళు వెలిగిస్తారు, మొత్తం ప్రపంచానికి వర్షం కురిపిస్తారు, మొత్తం ప్రపంచానికి గాలిస్తారు. దేవతలు చేసే ప్రకృతిలో ఉండే భాగాలు వాళ్ళు. చేత ప్రపంచం మొత్తానికి ఉపయోగపడే వ్యక్తులుగా మీరు తయారవ్వాలి. దేవకార్య సముద్యత. అటువంటి ఆ పవర్ఫుల్ వ్యక్తులుగా తయారైనప్పుడు ఈ దేశం మళ్ళీ ఎవాల్వ్ అవుతుంది. ఈ దేశం ప్రపంచంలో జగద్గురు అవుతుంది. అంచేత అటువంటి వ్యక్తులను తయారు చేయడానికి ఆ ధ్యాన విధానం ఉపయోగించుకోవాలనేవారు మాస్టర్కి. ఈ మనం మత్తులోకి వెళ్ళొద్దని స్పష్టంగా చెప్పేవారు. మనం ఎప్పుడైతే వెన్నుపూస వంచేసామో ఆటోమేటిక్గా మత్తులోకి వెళ్తుంది. ఇంకోటి కూడా చెప్పేవారు అని, హాలీవుడ్ ఉదాహరణ చెప్పేవారు. హాలీవుడ్ హీరోస్ చూడండి మీరు, చూడు బాగా స్ట్రైట్గా ఉంటారు. నడిచేటప్పుడు కూడా, అసలు మెడిటేషన్ చేసేటప్పుడే కూడా వాళ్ళ స్టైల్ మనకు అర్థం అవుతుంది. అంతే కదా, మీరు అమెరికన్ ప్రెసిడెంట్లు వీళ్ళు చూస్తే ఆ నడక వాళ్ళకి అలవాటు చేస్తారు. 1 గంటకి $5,000 తీసుకుంటారట అది అలవాటు చేయడానికి. ఆ స్ట్రైట్గా నిలబడడం, స్ట్రైట్గా నడవడం. మీరు చూడండి, ఏ అమెరికన్ ప్రెసిడెంట్ అయినా అలాగే నడుస్తాడు. హాలీవుడ్ హీరోస్ అందరూ అలా నడుస్తారు. ఆ కాన్ఫిడెన్స్, ఆ స్థిరత్వం, ఆ దిటువు రావాలంటే వెనుపూస స్ట్రైట్గా ఉండాల్సిందే. దానికోసం అలా చెప్పేవారు. మీరు మంచిగా ఫైనాన్షియల్గా రిచ్ కావాలంటే, లేకపోతే మంచిగా ఉన్నతి సాధించాలంటే చెప్పులన్నిటినీ వరుసలో పెట్టండి.
మీరు మంచిగా రిచ్ అవుతారు అంటారు. అది చెప్పులు వరుసలో పెట్టడానికి, మంచిగా రిచ్ అవ్వడానికి, క్రమబద్ధనకి రిచ్ అవ్వడానికి అసలు సంబంధం ఏంటండి? సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అనేది రెండు గుణాల మీద ఆధారపడి ఉంటుందని చెప్పేవారు మాస్టర్కి. ఒకటి బాధ్యత, రెండు వ్యవస్థ. అంటే ఒక సిస్టమేటిక్గా ఉండడం. ఎప్పుడైతే చెప్పులు ఒక చోట మనం సిస్టమేటిక్గా పెట్టడం అలవాటైందో ఆ అలవాటయ్యే గుణం అన్ని చోట్ల వస్తుంది. బాధ్యత అంటే ఏంటంటే మనం మూడ్ ఉంటే కొన్ని పనులు చేస్తాం, మూడ్ లేకపోతే మానేస్తాం. కానీ బాధ్యత గుణం ఉంటే ఏమవుతుందంటే మూడ్తో ఉందా లేదా దీంతో సంబంధం ఉండదు. బాధ్యత కాబట్టి చేస్తాం అంతే. అలసిపోయినా చేస్తాం, ఎలా ఉన్నా సరే ఓపిక తెచ్చుకొని ఆ బాధ్యతను పూర్తి చేయడానికి ఈ బాధ్యత గుణం ఉన్నప్పుడు చేస్తాం. మాస్టర్కి ఏమనేవారంటే మీకు బాధ్యత ఉంటే ఫ్రీ టైం ఉండదు అనేవారు. మీకు ఫ్రీ టైం ఉంది అంటే మీకు బాధ్యత లేదు. మీరు ఫ్రీ టైం ఉంది అంటే బాధ్యత గుణం పెంచుకోవాలనేవారు. కానీ బాధ్యత ఒకటి ఉంటే సరిపోదు, వ్యవస్థ కూడా ఉండాలనేవారు. బాధ్యత, వ్యవస్థ. ఆ వ్యవస్థ అనేది చిన్న చిన్న విషయాల దగ్గర మీరు అలవాటు చేసుకోండి అనేవారు. పుస్తకాలు సర్దుకోవడం ద్వారా, గదులు క్లీన్గా ఉంచుకోవడం ద్వారా. సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ అని ఆ యూత్ కోసం చెప్పారు 8 ఉపన్యాసాలు. ఆ 8 ఉపన్యాసాల్లో ఉన్న వ్యవస్థది తెచ్చుకుంటే, అంటే మన దగ్గర వ్యవస్థ గుణం, బాధ్యత గుణం ఉంటే మనం రిచ్ అయిపోతామా అనే దానికి ఆయన ఒక ఉదాహరణ ఏం చెప్పేవారంటే, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు ఇక్కడున్న ముస్లిమ్స్ కట్టుబట్టలతోటి పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. అలాగే పాకిస్తాన్లో బార్డర్లో ఉన్న వాళ్ళు, ముఖ్యంగా అక్కడ ఉన్న హిందువులు కట్టుబట్టలతో ఇండియాకి వచ్చేసారు. ఈ కట్టుబట్టలతో అటు ఇటు వెళ్ళిపోయిన వాళ్ళు కోటేశ్వర్లు కూడా ఉన్నారు. అంటే ఏమైందట, ఇక్కడ ఇండియా నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయిన కోటేశ్వర్లు మళ్ళీ 5 ఏళ్లలో కోటేశ్వర్లు అయిపోయారట. అలాగే పాకిస్తాన్ నుంచి ఇండియా వచ్చిన కోటేశ్వర్లు మళ్ళీ 5 ఏళ్లలో కట్టుబట్టలతో వచ్చేసారు. కానీ కట్టుబట్టలతో వచ్చి మళ్ళీ 5-6 ఏళ్లలో కోటేశ్వర్లు అయిపోయారట. చేత కోటీశ్వరత్వము అదొక మానసిక స్థితి. చేత మనం బాగా రిచ్ అయ్యామంటే అదొక మానసిక స్థితి. ఆ మానసిక స్థితి ఉన్నవాడు ఏం చేస్తా అంటే మట్టిని బంగారంగా మార్చుకోగలుగుతాడు. ఆ మానసిక స్థితికి మెయిన్ ముఖ్యం ఏంటంటే వ్యవస్థ, బాధ్యత అని ఆ సిస్టమేటిక్గా పుస్తకాన్ని చెప్పారు. నేను ఆ పుస్తకాన్ని దేంతో పోలుస్తానంటే 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని స్టీఫెన్ కోవే నేను ఒక పుస్తకం రాశాడు. ఆయన చాలా ఫేమస్ పుస్తకం, చాలామంది ఇళ్లలో ఉంటుంది అది. 7 హ్యాబిట్స్ ఆఫ్ హైలీ ఎఫెక్టివ్ పీపుల్ అని. ప్రపంచంలో ఈ చీఫ్ మినిస్టర్లు, ప్రైమ్ మినిస్టర్లు, ఇలా ఎఫెక్టివ్ పర్సన్స్, ఇప్పుడు ఎలాన్ మస్క్ లాంటి వాళ్ళు కానీ, డొనాల్డ్ ట్రంప్ కానీ, బాగా ఐశ్వర్యవంతులు, బాగా పలుకుబడిన రాజకీయ నాయకులు, ఎఫెక్టివ్ పీపుల్ వాళ్ళు, సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు. ఆ ప్రభావితం చేసే వ్యక్తుల యొక్క ఈ 7 హ్యాబిట్స్ అని ఆయన 7 హ్యాబిట్స్ గురించి రాశాడు ఆయన. తర్వాత ఆయన ఆ పుస్తకంతో సాటిస్ఫాక్షన్ అవ్వలేదు. నాకు తెలిసి 1989 ప్రాంతంలో బుక్ రిలీజ్ అయింది ఫస్ట్. మళ్ళీ 2003-04 ప్రాంతంలో ఇంకొక పుస్తకం రాశాడు ఆయన, ద 8th హ్యాబిట్ అని. దానికి ఆయన క్రింద పెట్టిన క్యాప్షన్ ఏంటంటే ఫ్రమ్ ఎఫెక్టివ్నెస్ టు గ్రేట్నెస్. అంటే మనం ఎఫెక్టివ్ పీపుల్లో ఉంటే చాలదు. మనం ప్రభావితం చేసే ఒక సినిమా యాక్టర్స్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ లేదా బాలకృష్ణ, సినిమా జూనియర్ ఎన్టీఆర్, వీళ్ళందరూ కూడా ఎఫెక్టివ్ పర్సన్స్, ప్రభావితం చేయగలిగే వ్యక్తులు. కానీ వాళ్ళు గ్రేట్ పర్సన్స్ అనలేం, మహాత్ములు అనలేం వాళ్ళని. అంచేత ఎఫెక్టివ్ పీపుల్గా ఉంటే మనకి సాటిస్ఫాక్షన్ రాదు. ఎఫెక్టివ్ స్టేజ్ నుండి గ్రేట్ స్టేజ్కి వెళ్ళాలి. ఆ గ్రేట్ స్టేజ్కి వెళ్ళడానికి ద 8th హ్యాబిట్ ఆయన రాశాడు. ఏంటో 8th హ్యాబిట్ అంటే రికగ్నైజ్ యువర్ ఇన్నర్ వాయిస్ అండ్ ఇన్స్పైర్ అదర్స్ టు రికగ్నైజ్ దర్ ఇన్నర్ వాయిస్ అంటాడు. నీ యొక్క అంతర్వాణిని గుర్తించు, ఇతరులు కూడా వాళ్ళ అంతర్వాణిని గుర్తించడానికి కావాల్సిన ఇన్స్పిరేషన్ నీకు నువ్వు ఇవ్వు. అది మహాత్ములు అవ్వడానికి సూత్రం అని చెప్పాడు ఆయన. ఈ సైకాలజీ ఆఫ్ రిచ్నెస్ పుస్తకంలో మాస్టర్కే చెప్పిన ఆ 8 ఉపన్యాసాలు కూడా లాస్ట్ ఉపన్యాసం అదే, పొందవలసిన అపురూప కానుక అని ఆ చాప్టర్కి నేను పేరు పెట్టడం జరిగింది. ఏంటో పొందవలసిన అపురూప కానుక అంటే ఇంట్యూషన్. ఈ సమర్థ సద్గురు స్పర్శ ధ్యానంలో ఏమవుతుందంటే ఆ ఇంట్యూషన్, ఆ ఇన్నర్ వాయిస్ మనకు దొరుకుతుంది. ఒక్కసారి ఆ ఇన్నర్ వాయిస్ కనుక పట్టుకోగలిగితే మనం ఆ మనలో ఉన్న భగవంతుడికి మన యొక్క జీవితాన్ని వదిలేయగలిగితే, ఆయన సారథ్యం ప్రకారం మనం వెళ్ళగలిగితే మహాత్ములుగా మారిపోతాం. ప్రతి మహాత్ముడు కూడా అమరుడే. ఆ విధంగా అమరత్వాన్ని మనం గ్యారంటీగా మన జీవితంలో సాధించవచ్చు. ఇటువంటి అమరులు ఉండేవారు భారతదేశంలో. 33 కోట్ల మంది కూడా ఈ ఇంట్యూషన్తో జీవించేవారు ఒకప్పుడు. ఇంచేత 33 కోట్ల మంది దేవతల్లో ఉండేవారు భారతదేశంలో అని చెప్పేవారు మాస్టర్కి. మళ్ళీ అటువంటి రోజులు రావాలి, వస్తాయి అనేవారు ఆయన. మళ్ళీ భారతదేశం జగద్గురు అవుతుంది. ఎలాగంటే ఈ యోగ మార్గంలో, ఈ ధ్యాన స్థితి ద్వారా, ఈ జీవిత విధానాన్ని మార్చుకోవడం ద్వారా అవుతుంది. నేను ఒక ఉదాహరణ ఎప్పుడు చెప్తూ ఉంటాను. అరవిందోని కొంతమంది విలేకరులు అడిగారట, ముఖ్యంగా హిందువులు. ఇప్పుడు భారతీయులు చాలా ధర్మపరులు కదా, విదేశీ వాళ్ళు ఫారినర్స్ మ్లేచ్చులు, అధర్మపరులు కదా,
మరి ఎప్పుడు మనం ధర్మం చేయిస్తుంది అంటాం కదా, మరి అధర్మపరులు వచ్చి ధర్మపరులైన భారతీయుల్ని ఎలా చేయించారు అని అడిగారట ఆయన్ని, యోగానందుల్ని. ఆయన ఏమన్నారంటే ఇక్కడ కూడా ఆ ఫార్ములా తప్పలేదు, అధర్మాన్ని ధర్మమే జయించింది. భారతీయ సమాజంలో సోమరితనం పెరిగిపోయింది, క్రమశిక్షణ రాహిత్యం పెరిగిపోయింది, స్వార్థం పెరిగిపోయింది. ఇవన్నీ అసుర లక్షణాలు, రాక్షసీయ లక్షణాలు. ఫారినర్స్లో వాళ్ళు విదేశీయుల్లో క్రమశిక్షణ ఉంది, అంకిత భావం ఉంది, అవి దైవీ లక్షణాలు. ఆ దైవీ లక్షణాలు వచ్చి ఈ అధర్మ లక్షణాలను జయించాయని చెప్పారట ఆయన. అంచేత మళ్ళీ భారతదేశం జగద్గురు అవ్వాలంటే ఏమవ్వాలి? ఈ ధర్మ లక్షణాలు పెరగాలి సమాజంలో, ఈ దైవీ లక్షణాలు పెరగాలి. ఈ దైవీ లక్షణాల్లో మొట్టమొదటి లక్షణం ఏమంటారంటే మాస్టర్కి అభయం. అభయం సత్వ సంశుద్ధి అని ఆ భగవద్గీత దైవస్వర సంపద విభాగ యోగంలో మొట్టమొదట అభయంతో స్టార్ట్ అవుతుంది. ఈ అభయం ఉండాలని చెప్పారు మాస్టర్కి. అభయం ఆ సైకాలజీ ఆఫ్ రిచ్నెస్కి మొట్టమొదటి ఆధారం ఏంటంటే ఈ అభయం ఎలా వస్తుంది? ఇందాక చెప్పాను కదా నేను, సమంకాయ శిరోగ్రీవం ధారేణ చలమస్థిత. ఆ ధ్యాన స్థితిలో ఆత్మవిశ్వాసంలో మొట్టమొదటి వచ్చేది ఏంటంటే ఈ అభయం, ఫియర్లెస్నెస్. మనము ధ్యానం చేసేటప్పుడు చాలామందికి సరైన మానసిక స్థితి ఉండదు. అంటే ఎట్లా పడితే అట్లా చేసేస్తుంటారు. వాళ్ళు సరైన మార్గంలోకి వెళ్ళి సరైన మానసిక స్థితిని పొంది సరైన వ్యవస్థీకృతంగా వాళ్ళు మారాలి అంటే ఎలా సాధన చేయాలి, సాధనలో జీవన విధానాన్ని ఎలా పెంపొందించుకోవాలి, ఎటువంటి అలవాట్లు చేసుకోవాలి? ధ్యాన స్థితిలో పూర్తి ఫలితాలు పొందడానికి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి 8 స్టెప్స్ ఉన్నాయి. అంచేత ధ్యాన స్థితిలో మనం ఈ పూర్తి లాభాలు, మనం అనుకునే లాభాలన్నీ రావాలంటే మొట్టమొదటి యమనియమాలతో మన జీవితం మన ప్రయాణం మొదలు పెట్టాలి. యమనియమాల్లో మొట్టమొదటి ప్రయాణం ఏంటంటే అహింస, ఎవరిని హింసించకుండా ఉండడం. ఈ జాగ్రత్తగా తీసుకోవాలి. అహింస, సత్యము, అస్థేయము, అపరిగ్రహము, బ్రహ్మచర్యము, ఇవి యమాలు. శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము, ఈశ్వర ప్రణిధానము, ఇవి నియమాలు. ఈ యమనియమాల్ని మనం పాటిస్తూ కనుక ప్రయాణం చేస్తే ఆ ధ్యాన స్థితిలో మనం అనుకునే లక్షణాలు గ్యారెంటీగా వచ్చేస్తాయి. కానీ ప్రయాణం ఇక్కడితో మొదలవ్వాలి. మనం హింసిస్తున్నాం అనవసరంగా మాటలతో కానీ చేతలతో కానీ ఎవరినైనా చూసుకుంటూ ఉండాలి. హింసించాం, సరి చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలాగే సత్యము పాటిస్తున్నామా లేదా, ఈ యమనియమాలు పాటిస్తానే అనేక లబ్ధులు వచ్చేస్తాయని మాస్టర్కి చెప్పేవారు. ఆ పతంజలి యోగ సూత్రాల్లో అహింస మనం కరెక్ట్గా పాటిస్తున్నామా లేదా అనే దానికి టెస్ట్ ఏంటంటే తత్సన్నిధ వైరత్యాగ. అతని సన్నిధానంలో వైరాలు వదిలేస్తారట. గాంధీ గారి సమక్షంలో అటు ముస్లిమ్స్కి హిందువులు కొట్టుకోవడం ఆపేసేవారు, వైరాలు ఉండేవి కాదు. వాళ్ళు ప్రక్కకి వెళ్ళిపోయిన తర్వాత కొట్టుకోవచ్చు, అది వేరే. మన సన్నిధానంలో మాత్రం మనం నిజంగా కరెక్ట్గా అహింస పాటిస్తే ఎటువంటి వైరభావాలు ఉండవు మన సంపర్కంలోకి వచ్చిన వాళ్ళ దగ్గరికి. అలాగే సత్యం గురించి కూడా చెప్పేవారు. 12 సంవత్సరాలు అబద్ధంగా చెప్పకుండా ఉంటే మనం ఏదంటే జరిగిపోతుందట. పిల్లలను చచ్చి 12 ఏళ్ళు, అందుకే ఒకప్పుడు బాలవాక్య బ్రహ్మవాక్య అనేవారు. 12 ఏళ్ళు వాళ్ళు అబద్ధం చెప్పకుండా పెరిగేవారు పూర్వం కల్చర్లో. ఇప్పుడు మనం చిన్నప్పటి నుంచి మనమే అలవాటు చేస్తామని చెప్పేవారు ఆయన. ఇంట్లో ఉంటాం, నాన్నగారు లేరని చెప్పమంటాం, ఇలాగ ఆ అబద్ధాలు వాళ్ళతో చెప్పిస్తున్నాం. నిజంగా కనుక వాళ్ళని 12 ఏళ్ళు అబద్ధం చెప్పే పరిస్థితి రాకుండా పెంచితే వాళ్ళు ఏమంటే జరిగిపోతుంది. కేవలం యమనియమాలు పాటిస్తేనే ఎన్ని సిద్ధులు వస్తాయో చెప్పారు ఆయన. చేత ఆ ధ్యాన స్థితిలో మనకు పూర్తి రావాలంటే ముఖ్యం ఈ యమనియమాలు. అందుకే ఆయన జీవిత విధానం మారాలి అన్నారు. ఇప్పుడు చాలామంది యమనియమాలు అవసరం లేదు, ధ్యానం చేయొచ్చు, యమనియమాలతో పని ఏముంది, కళ్ళు మూసుకొని కూర్చునేదానికి శక్తి వచ్చేస్తుంది అనే పోకడ ఉంది. యమ నియమాలతో కూడిన ధ్యానానికి, యమ నియమాలు లేకుండా ఉండే ధ్యానానికి అలా ఎట్లాంటి వ్యత్యాసం ఉంటుంది? యమనియమాలు లేకుండా ధ్యానం చేస్తే ఎఫెక్టివ్ పర్సన్స్ అవుతాం మనం. ఎవరైనా సరే ధ్యాన స్థితి చేస్తే కంపల్సరీగా ఆత్మశక్తి వస్తుంది. యమనియమాలు లేకుండా చేస్తే, ధ్యానం చేస్తే ఏమవుతుందంటే రాక్షసుల్లా మారిపోతాము అని చెప్పేవారు మాస్టర్. రాక్షసత్వం అంటే స్వార్థపరులా మారిపోతాం. యమనియమాలు ఎప్పుడైతే మనం ఫాలో అవ్వలేదో స్వార్థం పెరిగిపోతుంది. ఋషులకి రాక్షసులకు ఉన్న తేడా అనేవారు. ఋషులు తపస్సు చేశారు, రాక్షసులు తపస్సు చేశారు, ఇద్దరు వరాలు పొందారు. కానీ ఏ ఋషి కూడా తనకు స్వలాభం కోసం చేయలేదు. రాక్షసులు స్వలాభం కోసం తపస్సు చేశారు, ఆ వరం వల్లే వాళ్ళు చివరికి నష్టపోయారు. చేత యమనియమాలు లేకుండా చేస్తే స్వార్థపరులమై నష్టపోతాం, దానివల్ల అంతిమంగా నష్టం జరుగుతుంది. యమనియమాలు పాటిస్తూ మనం ధ్యానం చేస్తే ఋషుల్లాగా మనం చేసే పనులు మన కుటుంబానికి, సమాజానికి కూడా ఉపయోగపడతాయి.
అహింస అంటే అహింస అంటే చాలామంది ఏదో మాంసాహారాన్ని మారేయటం అంటారు. నేను మొన్న ఒక చోటకి వెళ్ళాను, ఒక ఆశ్రమంలో. అందరూ శాకాహారుల్లా ఉండాలి అని ఆయన ఉపన్యాసం చెప్పి పక్కకు వచ్చి పనికిమాలినోళ్ళ అని ఎవరినో తిట్టడం మొదలుపెట్టాడు. అంటే అక్కడ పనిచేసే వాళ్ళని సంథింగ్ వాళ్ళ కళ్ళంబడి నీళ్లు కాల్చుకుంటూ వెళ్తున్నారు. ఇది అహింస అవుతుందా? నిజమైన అహింస అంటే ఏంటి? మాట ద్వారా డైరెక్ట్గా హింసించడమే కాదు, ఇతరుల్ని విమర్శించడం కూడా తప్పని చెప్పేవారు మాస్టర్కి. ఇతరుల గురించి పరోక్షంగా ఇప్పుడు దోమలు పెరిగిపోవడానికి కారణం ఈ విమర్శలు అనేవారు. చేత ఇటు విమర్శలు కూడా వద్దనేవారు. అసలు ఆధ్యాత్మిక జీవితానికి ఆధారం అహింస అని చేతి విమర్శించడం ఒప్పుకునేవారు కదా ఆయన. డైరెక్ట్గా వాళ్ళు తిట్టడం కాదు, వాళ్ళు వేరేగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు విమర్శించకూడదు అనేవారు. విమర్శించడానికి కూడా ఒప్పుకునేవారు కదా ఆయన. అవి మళ్ళీ మనకి కార్మిక రిలేషన్ మనం చుట్టుకుంటాయనేవారు. మరి అది చాలా తప్పు. హింసించడం ఏ విధంగాను, మాటలతో కానీ చేతలతో కానీ ఏ విధంగా కూడా హింసించకూడదు. ఆలోచనలో కూడా అహింస లేకుండా చూసుకోవాలనేవారు. మాటలే కాదు, ఆలోచనలో కూడా అహింస ఉండకూడదు. ఒక వ్యక్తి అహింస పాటిస్తున్నాడు, బాగానే ఉంది. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఉంది. ఓ పాము నువ్వు కాటేయొద్దంటే అందరూ రాళ్ళు తీసుకొని కొట్టారట. అహింసగా మంచితనంతో ఉన్నవాడికి ఈరోజు సమాజంలో ఎన్నో దెబ్బలు తగులుతున్నాయి. అది వాడిని బెదిరించి ఆస్తులు లాక్కోవడం కావచ్చు, ఏదోదో జరుగుతుంది. అట్లాంటి పరిస్థితుల్లో వాడు ఎక్కడో ఒక చోట తిరగబడి పోరాడాల్సి వస్తుంది. అంటే ఆ తిరగపడాలా, జడ్జి చేయకూడదు, విమర్శ చేయకూడదు అని సైలెంట్గా ఉండాలా? ఆడ బాధ్యత అనేది ఒకటి ఉంది. మీరు చెప్పిన దాంట్లో బాధ్యత అనేది ఒకటి ఉంది. నా కుటుంబ బాధ్యత అని ఆ వ్యక్తి చూసుకోవాలా? నా సమర్థత, నా యొక్క వ్యవస్థ అనే కోణంలో చూసుకోవాలా? అహింస అనే కోణంలో చూసుకోవాలా? అంటే ఇక్కడ ఈ క్షాత్రం అనే లక్షణం కూడా మనిషిలో ఉండాలి. సమాజంలో అధర్మం ఉన్నప్పుడు భగవంతుడే స్వయంగా ఒక రాముడిగా, కృష్ణుడిగా, ఒక క్షత్రియుడిగా వచ్చి అసురు సంహారం చేశారు. వాళ్ళు స్వయంగా చంపేశారు కూడా మనుషుల్ని. అది హింస అవ్వదు అక్కడ, ఒక మంచి కోసం చేసేటప్పుడు. అంతేకాకుండా యమనియమాల గురించి చెప్తూనే, అహింస గురించి చెప్తూనే మాస్టర్కి అన్నది ఏంటంటే, అక్కడ ఒక తీలో జర్రే వెళుతూ ఉంటుంది. నువ్వు అహింసని దాన్ని చంపకుండా ఉంటే అది కాటేసి కూడా ప్రాణం పోవచ్చు. అంచేత అక్కడ అహింస అవుతుంది, దుష్టుని శిక్షించడమే అన్నారు. అంచేత అహింస దుష్టత్వాన్ని శిక్షించాలి. అలాగే మీరు అహింసని పని వాళ్ళతో వాళ్ళు నెత్తికెక్కించుకుంటే వాళ్ళు పనులు చేయరు, మీరు కామన్ సెన్స్ ఉపయోగించండి అనేవారు. చేత అహింసా గుణం మన దగ్గర ఉండకూడదు, కానీ ఎవరితో ఎలా పనులు చేయించుకోవాలో వాళ్ళతో అలా చేయించుకోవాలి. ఇప్పుడు పనివాడిని అరవాలి, కానీ మనసులో దుర్బుద్ధి లేకుండా అరవాలి. దుర్బుద్ధి లేకుండా వాడిని పని చేయించే దానికోసం అరవాలంతే. అయితే వాడి మీద ద్వేషం ఉండకూడదు మనకి. ద్వేషం కానీ వేరే అంటే గుణాలతో తిట్టకూడదు. పని కోసం తిట్టాలి, లేకపోతే వాడు పని చేయడు. పనివాడే కదా, మన పిల్లలైనా ఎవరైనా అంతే. ప్రతి ఏ కంపెనీ కానీ మేనేజర్ ఉండాల్సిందే. మేనేజర్ లేకుండా పనులు అవ్వవు. అంటే చూసుకునేవాడు ఉండాలి, వాడు అరవాల్సిందే ఆ మేనేజరు. అంచేత అది హింస అవ్వదు. మనం అనవసరంగా బాధిస్తే అది హింస. అది అంటే ఒక వ్యక్తిని ద్వేషపూర్వకంగానో, అనురాగపూరితంగానో, లేకపోతే ఇంకొక రకంగా అహంకారపూరితంగానో, హరిషడ్వర్గాలతో ఏదో ఒకటి పట్టుకొని విమర్శించడమో, ప్రేమించడమో చేస్తే అది హింస అవుతుంది. హరిషడ్వర్గాలు కాకుండా బాధ్యతగా చేస్తే హింస అవుతుంది. అది ఒక వ్యక్తి ఆధ్యాత్మిక సాధనలో ఎదుగుతున్నప్పుడు వాణ్ణి మాస్టర్ గారి మాటలతోనే చెప్పాలి అంటే, కుటుంబ బాధ్యతని తీసుకున్నవాడు కుటుంబ పెద్ద అవుతాడు, సమాజ బాధ్యతని స్వీకరించిన వాడు ఆధ్యాత్మికవేత్త అవుతాడన్న. అవునండి. సమాజాన్ని బాధ్యతగా స్వీకరించడం ఎట్లా? సమాజాన్ని బాధ్యతగా స్వీకరించాలంటే వీళ్ళలో ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి? అది 3 స్థాయిలు చెప్పేవారు మాస్టర్కి. చాలామంది చెప్తూ ఉంటారు, వ్యక్తి నిర్మాణం, కుటుంబ నిర్మాణం, సమాజ నిర్మాణం. చేత మొట్టమొదటి వ్యక్తి నిర్మాణం. ఈ యమనియమాలు మనం ఎంతవరకు పాటిస్తున్నాం? పోనీ ఆ గాయత్రి మంత్రంలో చెప్పిన 24 లక్షణాలు మన దగ్గర ఎంతవరకు ఉన్నాయి? ఇవి గ్రో అవుతున్నాయా లేదా చూసుకుంటూ ఉండడం. అలాగే అది మన కుటుంబంలో పెరుగుతున్నాయా లేదా అది చూసుకుంటూ ఉండడం. దీన్ని సమాజంలోకి అప్లై చేయడం.
అందుకే ఈ 4 ఆశ్రమాల గురించి కూడా మాస్టర్గా చెప్పేవారు. 25 ఏళ్ళు వచ్చే వరకు బ్రహ్మచారి ఆశ్రమం అంటే లెర్నింగ్, నేర్చుకోవాలంతే. ఆ 25 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ వరకు గృహస్థాశ్రమం. మనం ఈ బ్రహ్మచర్య ఆశ్రమంలో నేర్చుకున్నది కుటుంబంలో ఎంతవరకు ఇంప్లిమెంట్ చేసాం, ప్రాక్టీస్, అది ప్రాక్టికల్ అనేవారు. ఆ జ్ఞానంతో మనం ఎంతవరకు నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నాం, దాన్ని ఎంతవరకు పాటించగలుగుతున్నాం, 50 ఏళ్ళు వచ్చే వరకు చూసుకోవాలి. 50 to 75 వానప్రస్థాశ్రమం. అప్పుడు కుటుంబంలో ఉంటాం, సమాజం మీద అప్లై చేస్తాం. కుటుంబంలో మనం నేర్చుకున్న జ్ఞానాన్ని సమాజానికి అందించడానికి ప్రయత్నం చేస్తాం, అక్కడ కూడా నేర్చుకుంటాం. 75 ఏళ్ల తర్వాత సన్యాసాశ్రమం. సన్యాసాశ్రమంలో ఏమవుతుందంటే కుటుంబ బాధ్యతలు ఉండకూడదు, కేవలం పూర్తిగా సమాజం కోసమే పనిచేస్తాం. అది ఆ 4 స్టెప్స్ గురించి ఆయన చెప్పేవారు. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక దైవ ప్రణాళికలో భాగంగా ఇప్పుడున్న కాలంలో సొసైటీ గురించి మనం ఆలోచిస్తూ ఆ గురువుల యొక్క పనులు చేస్తే మనం ఆధ్యాత్మికంగా కూడా చాలా ఫాస్ట్గా గ్రో అవుతాం. నేను మాస్టర్ గారు పరిచయం అవ్వకముందు, నాకు అంతకుముందు వివేకానంద యొక్క లిటరేచర్ పరిచయం 1989 ఆ ప్రాంతం నుంచే. 92 తర్వాత 3 ఏళ్ల తర్వాత అప్పట్లోనే ఆయన కంప్యూటర్ స్వామి వివేకానంద చదివాను. 2 ఇయర్స్ నేను ఆర్ఎస్ఎస్లో యాక్టివ్గా ఉన్నాను. 92, 93, 94 టైంలో మాస్టర్ గారు పరిచయం అయిన తర్వాత ఇంకా ఆ రూటు వదిలేసి ఇంక పూర్తిగా మాస్టర్ గారి చుట్టూ తిరిగింది జీవితం. ఈ మాస్టర్ గారి యొక్క కార్యక్రమాలు ఎలాంటివి అంటే సొసైటీని బాగు చేయడానికి ఉపయోగపడేవి. భారతదేశాన్ని బాగా ఎవాల్వ్ చేయడానికి. భారతదేశం ఎందుకు ఎదగాలంటే ప్రపంచం మళ్ళీ సుభిక్షంగా బతకాలి అంటే ఈ యుద్ధాలు ఇవన్నీ ఆగిపోయి చాలా శ్రీకృష్ణుని కోరుకునే ఆ స్వర్గం అవ్వాలంటే భారతదేశం నుండి జరగాలని చెప్పేవారు ఆయన. ఆయన కార్యక్రమాల్లో నేను పాల్గొనడం వల్ల ఈ విషయాలన్నీ విని ఈ విషయాలన్నీ అవగాహన చేసుకుని డెఫినెట్గా నా ఆధ్యాత్మికమైన స్థాయి గ్యారంటీగా పెరుగుతుంది. ఆ ప్రయాణం బాగా స్మూత్గా వెళుతుంది. ఎప్పుడైతే మనం సొసైటీకి సంబంధించిన పనులు చేస్తామో మన యొక్క ఆధ్యాత్మిక స్థాయి బాగా పెరుగుతుంది. చేత ఆధ్యాత్మిక స్థాయి సాధన మనకు బాగా పెరగాలంటే సమాజానికి సంబంధించిన కార్యక్రమాలు కూడా బాగా ఇన్వాల్వ్ అవ్వాలి. నా జీవితం కూడా మాస్టర్ గారి కలవక ముందర కలిసిన తర్వాత చాలా మార్పులు ఆ అనేవి మార్పు వస్తుంది. మీకు కూడా తెలుసు. అవును. 2012 చివరి దశలో లాస్ట్ 2 ఏళ్ళలోనే మాస్టర్ గారితో అనుబంధం ఎక్కువ వచ్చింది. మాస్టర్ గారు ఎట్లా అంటే ఒక రాయిని శిల్పంగా చెక్కేస్తాడు. ఆయన నాటిన బీజాలు ఈరోజు ఇంతమంది ఇంటర్వ్యూలకు కానీ ఇంతమంది ఈ కార్యక్రమాలకు కానీ కారణమైంది. అయితే ఒక వ్యక్తిని మాస్టర్ గారు ఎలా నిద్రలేపుతాడో, వాళ్ళలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఎలా నిద్రలేపుతారు, అలాగే మనకు తెలియకుండానే ఒక సద్గురువు మనలో ఉన్నటువంటి ఆ సంపూర్ణమైన జ్యోతిని ఎలా వెలిగిస్తాడు, ఎలా నిద్రలేపుతారు? ఎందుకంటే మాస్టర్ గారితో మీరు చాలా ట్రావెల్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని అడగొచ్చు ఈ ప్రశ్న. అంటే ఇక్కడ ఒకటండి, ప్రతి అవతారమూర్తి కూడా అవతార పురుషుడు. అవతారం అంటే పై చేతనత్వం, క్రిందకు వచ్చి సింపుల్గా బ్రతకడం అంతే. ఒక భగవత్ చేతనత్వం తన స్థాయిని తగ్గించుకొని భూమి మీద అవతరించడం. ఆయన ఆ స్థాయి మనిషి. మీరు మామూలు అవతార పురుషుని అనుకుంటున్నారేమో, నేను మామూలు అవతార పురుషుని కాదు, అది స్పష్టంగా చెప్పారు. ఇప్పుడు రాముడు 12 కళ్ళ అవతారం అంటారు, కృష్ణుడు 16 కళ్ళ అవతారం అంటారు, కల్కి అవతారం 24 కళ్ళు అంటారు. కానీ మాస్టర్కే యొక్క అవతారం ఇంకా పెద్దది, ఇంకా పెద్ద స్థాయితో భవిష్యత్తులో రాబోతుంది. అది ఇంకొక 1500 సంవత్సరాల తర్వాత కానీ మీరు నన్ను గుర్తుపట్టలేరు అనేవారు. అది మనం ప్రక్కన పెడితే ప్రతి అవతారమూర్తి కూడా తన సహాయకులను కూడా తెచ్చుకుంటాడు అవతారం భూమి మీదకి వచ్చినప్పుడు. ఒక విధంగా మనం అందరం కూడా తెచ్చుకున్న సహాయకులమే. ఇప్పుడు ఎలాగైతే రామకృష్ణ పరమహంస వివేకానందను కూడా తెచ్చుకున్నాడో అటువంటి వ్యక్తులు ఒక సందర్భంలోనే నువ్వు నీ పనులు చేస్తూ ఎప్పుడు బిజీగా ఉంటావేమో అన్నారు. బిజీగా ఉండను మాస్టర్, ప్రతిట సాయంత్రం మెడిటేషన్ చేస్తాను, మధ్యలో 3 సార్లు సివివి ప్రేయర్ చేస్తాను, 5 బ్రేకులు వచ్చాయి కదా, అంత బిజీగా ఉండను మాస్టర్ అన్నాను. మనం ఆ స్థితిలోనే ఉన్నామని గురువులు చెప్తున్నారు, చేత రోజుకి 15 నిమిషాల మించి సాధన అక్కర్లేదయ్యా అన్నారు. అంటే మిగతా వాళ్ళు చేసే సాధనలకి మాస్టర్ గారికి బ్యాచ్గా తేడా ఉంటుంది. ఒక స్థాయి వ్యక్తుల్ని కూడా తెచ్చుకుంటారు వాళ్ళు, ఒక స్థాయి వ్యక్తులనే కలుపుతారు, అందరినీ కలవరు. ఆయన చేరదీసే ప్రేమతో పూజ్య గురుదేవుల పండిత శ్రీరామశర్మ ఆచార్య ఆత్మకథలో ఉంటుంది. సిద్ధపురుషులు ఎవరితో పడితే వాళ్ళతో సంబంధం పెట్టుకోరు, వాళ్ళ సంబంధం పెట్టుకునేటప్పుడు ఇతనికి ఆ యోగ్యత ఉందా, పాత్రత ఉందా అనేది చూస్తారు. అది చూసి చేరదీసి ఆ బీజాలను నాటుకుంటూ వెళ్ళారు. ఇవాళ ఏ ఫాలో అవుతూ చూసినా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు. చేత అది మన అదృష్టం. ఇంకోటి కూడా నేను ఏమనుకుంటా అంటే, మాస్టర్ గారు శ్రీరామశర్మ ఆచార్య అనే వ్యక్తి యొక్క పేరు వింటే చాలు 5 ఏళ్లలో వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణానికి అర్హత వచ్చేస్తుందన్నారు, ఫాస్ట్గా గ్రో అవ్వడానికి. శ్రీరామకృష్ణ అనే పేరు విన్నా చాలు. ఆయన శరీరంతో ఉన్నప్పుడు కలిసామా, వెళ్ళిపోయిన తర్వాత కలిసి ఇప్పటికే కూడా
ఆయన పేరు అలా వింటే చాలు, ఈ పేరు మళ్ళీ ఇంకోసారి వినగానే తెలియకుండా ఆయన సాధనలు వింటాం, తెలియకుండా ఆయన ఉపన్యాసాలు వింటాం, గ్యారంటీగా గ్రోత్ వస్తుంది. కానీ ఇదంతా ఎవరిది అంటే శ్రీకృష్ణుడు యొక్క బాధ్యత అని చెప్పేవారు ఆయన. భూమి స్వర్గంగా మారాలని మనుషులు కోరుకోవట్లేదు, గురువులు కోరుకుంటారు, శ్రీకృష్ణుడు కోరుకుంటున్నాడు. ఇప్పుడు వాళ్ళ తలనొప్పి అది. ప్రతి కామన్ మ్యాన్కి గాయత్రి మంత్రాన్ని లేదా ఈ యోగస్థితిని అందించి వాడిని అమరుడిగా చేసే తలనొప్పి అంతా ఒక గురువులదట. ఎందుకంటే వాళ్ళ యొక్క పిల్లలు యుగయుగాలుగా ఋషులందరూ కూడా భూమిని స్వర్గంగా మార్చడానికి, అమరత్వాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ వచ్చారు. కానీ భూమి తన పరిణామ క్రమంలో ఒక మధ్య బిందువుకు చేరుకోవడం వల్ల, ఇప్పుడు మానవ సమాజం ఒక స్థితికి రావడం వల్ల ఇప్పుడు డైరెక్ట్గా అందిస్తున్నారు. ఇది ఇంతకుముందు ఎప్పుడు జరగలేదని చెప్పేవారు ఆయన. ఇది చాలా అరుదైన అవకాశం. మళ్ళీ 24 కోట్ల సంవత్సరాల కానీ ఇటువంటి అవకాశం రాదు. ఇంత ఫాస్ట్గా మనం గురవ్వం. చేత ఈ మార్గంలో ప్రయాణం చేయండి అని చెప్పేవారు ఆయన. ఈ సాధనల కంటే కూడా సమాజానికి ఉపయోగపడే పనులు చేయడానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వండి అనేవారు ఆయన. అయితే మీరు ఇన్ని పుస్తకాలు ప్రింట్ చేశారు కదా, ఆ పుస్తకాలు లభించాలి అంటే మిమ్మల్ని ఎట్లా అప్రోచ్ అవ్వాలి? ఫోన్ నెంబర్ ద్వారా అప్రోచ్ అవ్వచ్చండి. ఫోన్ చేస్తే, ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్లోనే ఉంటున్నాం. ఇదివరకు కొరియర్, పోస్టేజ్ వీటి ద్వారా పంపించేవాళ్ళు, కానీ ఇప్పుడు ఎవరైనా వచ్చి హైదరాబాద్లో మా ఇంటికి వచ్చి ఆ పుస్తకాలు తీసుకోవచ్చు. దగ్గరగా ఉంటే మేము అందిస్తాం. చివరిగా మాస్టర్ గారి జీవితం గురించి, మాస్టర్ గారి అవతారం గురించి కొన్ని పదాల్లో చెప్పాలంటే ఏం చెబుతారు? ఆయన ఒకటనేవారు, ఆధ్యాత్మికతని లేదా ఒక గురువు గురించి చెప్పడం అంటే అనంతం గురించి చెప్పడం అనేవారు. అనంతం గురించి చెప్పడం అంటే మనం చెప్పగలిగితే అది అనంతం అవ్వదు, ఇన్ఫినిటీ అవ్వదు అది. అంచేత చెప్పడం చాలా కష్టం అని. ఒక ఉదాహరణ ఏం చెప్తా అంటే, ఒక గుడ్డి వాళ్ళు ఒక ఏనుగును పట్టుకున్నారట. మాస్టర్ గారి గురించి చెప్పడం కూడా అలాంటిదే అంటాను. ఆ చెవి పట్టుకున్న వాడికి అది చేటలా కనిపిస్తుంది, కాళ్ళు పట్టుకున్న వాడికి స్తంభంలా కనిపిస్తుంది, పట్టుకున్న వాడికి భోషణంలా కనిపిస్తుంది. అలాగే మాస్టర్ గారి గురించి కూడా చెప్పడం అంత కష్టం. కానీ సింపుల్గా చెప్పాలంటే ఆయన కరెక్ట్గా 24,000 రోజులు జీవించడం. ఒక రోజు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఏ గాయత్రి మంత్రం అయితే ఆయన ఎక్కువగా విశేషంగా ప్రచారం చేశారో, ఏ గాయత్రి మంత్రం ప్రకారం మళ్ళీ భూమి స్వర్గం అవుతుందని చెప్పారో, ఆ రామాయణం కూడా గాయత్రి మంత్రం యొక్క సంపుటీకరణ అని చెప్పేవారు ఆయన. ప్రతి 24,000 శ్లోకాలకి మొదటి అక్షరం గాయత్రి మంత్రంలో ఒక అక్షరంతో స్టార్ట్ అవుతుంది. అంచేత ఆయన యొక్క సిద్ధపురుషత్వానికి పెద్ద ఉదాహరణ ఏంటంటే కరెక్ట్గా 24,000 రోజులు. ఒక రోజు ఎక్కువ కాదు, తక్కువ కాదు. ఆ డీటెయిల్స్ కూడా కొన్ని పుస్తకాలు ఇవ్వడం జరిగింది. ఇటీవల ఆయన మీద చెప్పిన ఒక ఉపన్యాసంలో కూడా నేను చెప్పడం జరిగింది ఆ వీడియోలో. మహాసిద్ధ పురుషులు ఆయన మీరు ఆధ్యాత్మిక జగత్తులో ఏ గురువుకి ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు, గురువే మీ దగ్గరకు వస్తాడు అన్నారు. ఆయన అమలాపురం వరకు వచ్చి 2 ఫాలోవర్స్ ముందు వచ్చారు కాబట్టి వెళ్ళాను. గురువే స్వయంగా మీకోసం వెతుక్కుంటూ వస్తాడు. అంతేకాకుండా ఫీజు ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ చివరిలో ఏం చేస్తాడట, తాను సమర్పణ చేసుకుంటాడట శిష్యుడు. ఎందుకట, గురువు ఇచ్చిన వరదానాల యొక్క పులకింతక రియాక్షన్ అట అది. ఇప్పుడు మీరు కానీ నేను కానీ మన వెనకాతల పులకింత ఉంది. ఆ గురువుని కలిసాం, మాస్టర్ని కలవకముందు ఎలా ఉన్నాం, ఇప్పుడు ఎలా ఉన్నాం, ఆ పులకింత మనకు తెలుసు. ఆ పులకింతకి రియాక్షన్గా మనం ఆ గురువు ఇచ్చిన వరదానాలకి పులకింతగా మనం సమర్పణ చేసుకుంటామట. ఆ సమర్పణ చేసుకోగలిగితే చాలా అదృష్టవంతులు. నేను ఒకటి చెప్తాను, ఆయనతో కలిసి తిరిగిన వాళ్ళందరూ కూడా చాలా అదృష్టవంతులు. ఆయన విన్నవాళ్ళు కూడా ఇప్పటికీ ఆయన శరీరం వదిలిన 10 ఏళ్లలో చాలామంది ఆయన ఉపన్యాసాలు చూసి, ఆ ఉపన్యాసాలు విని చాలామంది మాకు మాస్టర్ గారు అంటే చాలా ఇష్టం అండి, మేము మాస్టర్ గారితో కనెక్ట్ అయి ఉన్నామని చెప్తున్నారు. మాస్టర్ గారు ఉండగా ఎన్ని ఆధ్యాత్మిక అనుభూతులు పొందారు, ఇప్పుడు వాళ్ళు అవి పొందుతున్నారు. శరీరం వదిలేటప్పుడు ఆయన ఒకటే చెప్పారు. నేను శరీరం వదిలేటప్పుడు ఒక 6 నెలల ముందే చెప్పారు, 4 నెలల ముందు బెంగళూరులో ఫిబ్రవరిలో చెప్తూ, జూన్ చివరికి శరీరం వదిలేరు, ఫిబ్రవరిలో బెంగళూరులో చెప్తూ, నేను శరీరం వదిలిన తర్వాత ఎక్కడ ఉంటాను, ఆత్మలో ఉంటాను అన్నారు. ఆత్మ ఎక్కడ ఉంటుంది, ఆత్మ అంతటా ఉంటుంది అన్నారు. ఎక్కడుంటారు మాస్టర్ గారు? అంతటా ఉంటారు. మాస్టర్ గారైనా ప్రతి గురువు ఈ స్థితిలోనే ఉంటాడు, సర్వవ్యాపక స్థితిలోనే ఉంటాడు. అంచేత మాస్టర్ గారి మీద సమర్పణ భావంతో కనుక మనం ఉండగలిగితే ఆయన యొక్క అనుగ్రహాన్ని, ప్రొటెక్షన్ని ఎప్పుడు పొందొచ్చు. అది కాకపోయినా చెప్పారు కూడా, మీరు ఈ కార్యక్రమాలు చేస్తేనే అనుగ్రహం వస్తుంది అనుకోకండి. ప్రేమగా మీరు నన్ను తలుచుకున్నా సరే నా అనుగ్రహం మీకు లభిస్తుంది. నేను ఎదుర్కొంటా ఈ 30-40 మందికి చెప్పట్లేదు, కొన్ని లక్షల మందికి ఈ విషయాలు వెళుతున్నాయి, కొన్ని లక్షల మందికి నా యొక్క ప్రొటెక్షన్ ఉంది అని చెప్పేవారు. చాలా చాలా కృతజ్ఞతలండి. అద్భుతమైన మాస్టర్ గారి జ్ఞానాన్ని అందించారు. ఎందుకంటే మాస్టర్ గారి జ్ఞానం అంటే ఒక పుస్తకంలో తనివి తీరేది కాదు, ఒక రోజులో 1 గంటలో చెప్పుకునేది కాదు. చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మా ఛానల్కి వచ్చి అందించినందుకు చాలా చాలా కృతజ్ఞతలు. చాలా సంతోషం.
చాలా కృతజ్ఞతలండి మాస్టర్ గారి యొక్క ఈ విషయాలను అందరికీ పంచుకోవడానికి ఉపయోగపడినందుకు. అంతేకాకుండా మిమ్మల్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుంది అంటే, మాస్టర్ గారు ఒకటి అనేవారు, ఇప్పుడు మీకంటే కూడా మీ తర్వాత వచ్చేవాళ్ళు చాలా ఎక్కువ పనులు చేస్తారని. మీరు లాస్ట్లో మేము 20 ఏళ్ళ నుండి మేము చేసే పనుల కంటే లాస్ట్లో వచ్చే 2 ఏళ్లలో ఇప్పుడు మీరు చేసే పని చాలా అద్భుతంగా కనిపిస్తోంది. పుస్తకాల ద్వారా మేము లిమిటెడ్ వ్యక్తులకి వెళ్ళగలుగుతున్నాం. ఈ ఛానల్ ద్వారా ఈ మాస్టర్ గారి కార్యక్రమాలు కానీ ఆయన మాస్టర్ గారి పేరుతో కాకపోయినా ఒక ఆధ్యాత్మికమైన విద్యను అందించాలి ప్రపంచానికి, ఒక ఆధ్యాత్మికమైన అవగాహన పెంచాలి, ఆధ్యాత్మిక మీద నమ్మకాన్ని కలిగించాలి. ముఖ్యంగా ఆ నమ్మకాన్ని కలిగిస్తున్నారు. ఆ సాధనల వైపు ప్రజలందరినీ మీరు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు. ఒక మాస్టర్ గారి అభిమానిగా, మాస్టర్ గారి ఫాలోవర్గా మీరు చేస్తున్న ఈ పనులన్నీ చూస్తే నాకు చాలా గర్వంగా ఉంది, చాలా ఆనందంగా ఉంది. చాలా కృతజ్ఞతలు శాస్త్రి గారు. చాలా సంతోషం అండి. ఇప్పటి వరకు చాలా అద్భుతమైన జ్ఞానాన్ని మనం పొందాం. మరొకసారి మరొక విశిష్ట అతిథితో ఈ యొక్క సజ్జన సాంగత్యం అనేది కొనసాగిద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.